మళ్ళీ కొద్దిగా వర్షం సూచన కనపడుతుంది. ఇప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే మనం బ్రీచెస్ ఉందో అక్కడ అన్ని కూడా శాండ్ బ్యాగ్స్ వేసి కాపాడుకున్నాం. మళ్ళీ ఇప్పుడు వర్షం పడేటప్పుడు మళ్ళీ ఏదన్నా తడిచి మళ్ళీ నానిపోయి ఏదన్నా దెబ్బతింటే బ్రీచెస్ దగ్గర ఒకసారి అది ఒకటి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇరిగేషన్ వాళ్ళు మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటి జాగ్రత్తగా ఉండాలి. అది ఒకటి. ఇంకోటి ఏమైందంటే నేను తిరిగేటప్పుడు గమనించింది ఏంటంటే హైవే మీద బ్రీచెస్ పడ్డాయి, రోడ్స్. నేను కూడా మీకు ఒకసారి చెప్పాను, రేపటి నుంచి సపోర్ట్ కింద తీసుకోవచ్చు. అదే కాకుండా ప్రకాశం జిల్లా నుంచి కూడా కొంతమంది అధికారులు కూడా, ఎందుకంటే కంటిన్యూగా పనిచేస్తున్నారు 24 గంటలు, వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే కొద్దిగా సపోర్ట్ కూడా కావాలి. అది కూడా ఒకసారి తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. దాంతో పాటు ఇప్పుడు మన పౌరకు సంబంధించి ఏం చేశామంటే మేము ఈపీడీఎస్ ఎస్పీడీఎస్ నుంచి మెన్ పవర్ ని తీసుకున్నాం. దాదాపు 1000 మందిని తీసుకున్నాం. లైన్ మెన్లు కానీ లేకపోతే ఇతర అధికారులు కానీ అట్లానే తీసుకుని రేపటి నుంచి ఎప్పుడైతే వాటర్ తగ్గిందో ఆ రోజు నుంచి వాటర్ ప్రూఫ్ పైన పనిచేయమని చెప్పి చెప్తున్నాం. నేను మన ఈపీడీఎస్ తేజ గారు కూడా వచ్చినట్టున్నారు కదా, ఇక్కడ కూడా వచ్చి ఆయన కూడా ఫీల్డ్ విజిట్ చేశారు. ఆయన కూడా గుంటూరులోనే ఉండి నేను పర్యవేక్షిస్తా అన్నారు. దాంతోపాటు పవర్ సంబంధించి అది ఈ 24 గ్రామాల్లో జనరేటర్లు పెట్టారు, 750 లైట్లు పెట్టారు, సెల్ ఫోన్ ఛార్జింగ్ ఫెసిలిటీ. ఇంకోటి నేను ఏమంటే నేను మా సోలార్ కార్పొరేషన్ ఉంది, ల్యాంపులు ఒకటి నిన్న తెప్పిస్తున్నాం, సోలార్ ల్యాంప్స్. అవి ఒక 1000 ల్యాంపులు మన జిల్లాకి ఇవ్వమని అడిగారు. మేము తోడు కోఆర్డినేట్ చేసుకున్నాను. అదొకసారి కొద్దిగా మీరు ఎవరైనా మన సార్ అడిగి ఒక 1000 ల్యాంప్స్ ఎవరైతే లోపల గ్రామాల్లో ఉంటారో ఈ గ్రామాల్లో లంక గ్రామాల చుట్టుముట్టు ఉంటాయి కాబట్టి పట్టుంది కదా, సోలార్ ల్యాంప్స్ ఉంటే కనుక వాళ్ళకి లైట్ కి ఇబ్బంది లేకుండా అది కూడా కొద్దిగా ఇస్తే కనుక ఉపయోగం ఉంటుంది. ఈ ఫ్లడ్ అయిపోయిన తర్వాత ఇందాక మనందరం మాట్లాడుకున్నట్టు మెడికల్ సంబంధించి గ్రామాల్లో కొద్దిగా వాటర్ తగ్గిన తర్వాత పవర్ 23 విలేజ్ అవైలబిలిటీ ఉంది. మనం ఆపేసాం ఎందుకంటే బోట్లు పోతుంది యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయడం కోసం. వాళ్ళు ఏమంటున్నారంటే సార్, 2 సబ్ స్టేషన్లు పూర్తిగా నీళ్ళలో ఉన్నాయి. ఆ 2 సబ్ స్టేషన్లే ఈ 24 గ్రామాలు వస్తాయి. అవి నీళ్ళలో నుంచి బయటకు రాగానే ఇచ్చేస్తామంటున్నారు సార్. బయటకు వచ్చినట్టుంది ఒకటి వాటర్ తగ్గింది కానీ ఊళ్ళో ఉంటుంది అంటే అక్కడి నుంచి వచ్చే కేడర్స్ మిగతా నీళ్ళు వేసుకొస్తాయి సార్. బోర్ ఎవరికి పోయాం అది అడుగుతాం సార్. సబ్ స్టేషన్ మొత్తం మెజ్ అయిపోయింది సార్ వాటర్ లో. పీకేఆర్ దాకా మునిగిపోయేసరికి మనం సప్లై ఆపేసాం సార్. 11 KV కేడర్స్ కూడా అన్ని పోల్స్ అన్ని కూడా ఆఫ్ ఆఫ్ ద పోల్స్ మునిగిపోయాయి సార్. అందుకే మొత్తం ఆపేసాం సార్. ఎందుకంటే ఎక్కడన్నా బోర్డు ఒరిగిపోయినవన్నీ కూడా అది లైఫ్ టైం అవుతుంది సార్. అందుకని ఇప్పుడు వాటర్ డిసీడ్ అవ్వగానే ఫస్ట్ సబ్ స్టేషన్ చెకింగ్ పంపించారు సార్. ముందు వచ్చిన్నారు సార్. 5 టెస్ట్ చేస్తూ 3 సబ్ స్టేషన్ ఓపెన్ చేసుకుంటాం.